గుండె కోరింది నీతోనే ఉండమని, మా గోదారమ్మ పొంగింది నీతో అడుగెయ్యమని, మా చెమట సుక్క అడిగింది నీరాక ఎప్పుడని, మా పాడి పంట పిల్ల జల్ల ముసలి ముతక నడిచే నీ వెనక. ఏలో 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 బుయ్యాలో ఆదిరెడ్డి అన్నకు చేతేలో కొల్లో కోలో కోలో కొమ్మాలో కోయిల పాటించి స్వాగత బియ్యాలో రాజమండ్రి నేలకు దండాలో అన్నకు తోడు అందరం ఉండాలో. రాజమండ్రి నేలకు దండాలో అన్నకు తోడు అందరం ఉండాలో. రాబోయే రోజుల్లో రావాలి అన్నయ్య ఆ పసుపు పచ్చాని జెండాను ఎగరయ్యా. ఆదిరెడ్డి వాసన్న పూజై సైరన్ మోగించి జెండా పాదేసై, ఆదిరెడ్డి వాసన్న పూజై శంఖం పూరించి యుద్ధానికి రై రై. యాత్ర రాజమండ్రి సిటీ దాటిన తర్వాత నువ్వు తొడగొట్టి ఏదో సెంటర్ చెప్పు, ఆ సెంటర్ కి వచ్చి మా దొమ్మేంటో నేను చూపిస్తాను. కలలు కన్న తెలుగు నేల కోసమే, రాబోయే తరాల బాగు కోసమే, గతముల చరితను కాపాడడానికే కొత్తు ఎత్తి వాసన్న పిలిచరా. అడుగే పిడుగులాగా నువ్వు కదలరా, అందరం ఒక్కటైతే ఆపెదవడురా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా, ఆత్మ గౌరవాన్ని నిలుపు సోదరా. కట్టే కాలు వరకు ఈ కట్టు మారడు, పట్టిన జెండాతో ఈ మొత్తం వీడడు. కట్టే కాలు వరకు ఈ కట్టు మారడు, పట్టిన జెండాతో ఈ మొత్తం వీడడు. చిరునవ్వే చిరునామా నీ కష్టం తరిమయ్య, ఆనందం అందియ వచ్చాడు అన్నయ్య. ఆదిరెడ్డి వాసన్న పూజై, ఆదిరెడ్డి వాసన్న పూజై, ఆదిరెడ్డి వాసన్న పూజై. Do you know who he is? He's the boss of the bosses. Our one and only godfather. ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? జైన్మిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం నియోజకవర్గంలో ఈ ఆనవాయితీగా వచ్చే కార్యక్రమం కార్తీక మాసంలో భక్తులందరూ కూడా తాకిడి ఎక్కువ ఉంటుంది. అదృష్టం మనం గత పుష్కరాల్లోని ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఘాట్లన్నీ కూడా మనం నిర్మించుకోగలిగాం. ఆ ఘాట్ల ద్వారా మనం ఎంతమంది వేలాదిగా లక్షలాదిగా వచ్చినా కూడా ఒకటి వచ్చిన భక్తులు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన టెంపరీ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పరచడం, ఈ వాటర్ ఫౌంటైన్ కూడా పైన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఘాట్ని శుభ్రం చేసిన పాపానికి పోలేదు. మేము మళ్ళా ఈ 4-5 నెలలుగా మిషనరీ అంతా కూడా కిందకి దించి మ్యాట్స్ అన్ని తీయడం, ఫైర్ ఇంజిన్స్ తెప్పించి ఆ ఇంజిన్స్ నుంచి వచ్చిన ఆ పవర్ తోటి వాటర్ ని ఇక్కడ కొట్టి ఇవన్నిటిని కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేస్తాం. దీపావళి కానుకగా మహిళలందరికీ కూడా ఆనందింపజేసే కార్యక్రమం కింద దీపం 2ని తీసుకున్నాం. ఇందాకే పెద్దలు చెప్పారు, దీపం పథకం కింద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ బండ్ని ఉపయోగించుకునే రీతికి ఎలా వచ్చిందన్నది మీ అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు దీపం 2 కింద ఎందుకు పెట్టాము అని అంటే, ఆనాడు మహిళల గురించి ఆలోచించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు కూడా మీ ఆనందం కోసం, మీ శ్రేయస్సు కోసం, మీ సంక్షేమం కోసం ఆలోచిస్తా ఉంది కూడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు గమనించాలనే దీపం 2 అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి మనం దేశ రాజధానికి వెళ్లాలన్నా ఢిల్లీకి, ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్లాలన్నా హైదరాబాద్ మీంచో లేకపోతే ఇంకో ప్రదేశానికో వెళ్లి అక్కడ 2-3 గంటలు లేఓవర్ చేసుకొని గమ్యానికి చేరుకునే పరిస్థితి. కానీ ఆ పరిస్థితులు మారాలని వ్యాపారవేత్తలు అందరూ కూడా అనేక సందర్భాల్లో మాకు ఢిల్లీకి, ముంబైకి, అహ్మదాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ వేయించండి,
మాకు ఖర్చు తగ్గుతుంది, సమయం వృధా కూడా తగ్గుతుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు కూడా వాళ్ళకి హామీ ఇచ్చున్నాం, మా ప్రయత్నం మేము చేస్తామని. నెగ్గాం, 5 నెలలు అయ్యింది. గౌరవ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారితో చర్చించి ఏవియేషన్ మంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈ రోజున బాంబేకి, ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్, ఎయిర్ బస్ శాంక్షన్ చేయించడం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. రాజమండ్రి ఒక రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ప్రజలు మా పైన తీర్పిచ్చున్నారో ఎన్డీఏ కూటమి, దానికి అనుగుణంగా పరిపాలన కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ వాసన్న పూజై ఊరు వాడనన్ని చూడాలి ఈ వాసన్న పూజై ఈ వాసన్న పూజై